సింహాచలంలో మా చిన్నాన్న వాళ్ళది పైప్స్ కంపెనీ. ఇక్కడ అన్ని రకాల పైప్స్ అనేవి దొరుకుతవి. అంటే ఇంటికి ఎలక్ట్రిక్ పైప్స్ అనేవి కావాలి కదండీ! ఇంకా దాంతో పాటు బాత్రూమ్‌కి పెద్ద పెద్ద సైజ్ పైప్స్ అనేవి కావాలి కదా! అన్ని రకాల పైప్స్ అనేవి ఇక్కడ వాళ్ళు తయారు చేస్తున్నారు. ఇవి టోటల్‌గా 2 ఫ్లోర్స్. కింద ఫ్లోర్‌లోన పవర్ సప్లై ఉంది. దాంతో పాటు చాలా పెద్ద మెషిన్స్ అనేవి ఇక్కడ పెట్టున్నారు. ఈ మెషిన్స్ ఎలా వర్క్ చేస్తవి అనుకోనంటే ఫస్ట్ వీళ్ళు రా మెటీరియల్ అనేది తీసుకుంటున్నారు. రా మెటీరియల్ వీళ్ళకి ఏంటి అనుకోనంటే ఏవైనా ఇరిగిపోయిన పైప్స్ అనేవి ఉంటావి కదండీ! పైప్స్ గాని, ప్లైవుడ్, డోర్స్ ఇలాంటివి ఏంటి అనుకోనంటే ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవన్నీ వీళ్ళ దగ్గర ఒక మెషిన్ అనేది ఉంటది. ఆ మెషిన్‌లోన ఈ మెటీరియల్ అంతా వేసేస్తే అవి ఏంటంటే గుండు చేసేసి బయటికి తీసుకొస్తది. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇదేని అంటే ఆ మెషిన్ నుంచి బయటకొచ్చిన మెటీరియల్. ఈ మెటీరియల్‌ని వాళ్ళు మళ్ళీ యూజ్ చేసి కొత్త పైప్స్ అనేవి తయారు చేస్తున్నారు. వేస్టేజ్ పైప్‌కి గుండు చేయడానికి వేరే మెషిన్ అనేది వాడుతున్నారు. ఆ మెషిన్ ఔట్ సైడ్ అనేది పెట్టున్నారు. అక్కడ నుంచి మెటీరియల్ అనేది తీసుకొచ్చి ఈ మెషిన్స్‌లోన పెడితే ఇంకా దాంతో పాటు వాటర్ అంతా కలిపితే ఇలాంటి పైప్స్ అనేవి బయటకనేది వస్తది. ఇంతకు ముందయితే నేనెప్పుడు ఇలాంటి పైప్స్ కంపెనీకి వెళ్ళలేదు. మా చిన్నన్న దయ వల్ల పైప్స్ కంపెనీ కూడా దగ్గర నుంచి చూసేసాను. పైప్ రా మెటీరియల్ అంతా వీళ్ళకి వైజాగ్ నుంచి వస్తది. ఇంకా వీళ్ళు తయారు చేస్తున్న పైప్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఒక్కొక్క బండల్ పైప్స్ అనేవి తయారు చేసున్నారు. అది ఏంటంటే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌లోనే పెట్టున్నారు. ఇక్కడ అన్ని నేను పైప్స్ కూడా చెక్ చేశాను. అంటే ఏవి కూడా ఇరిగిపోలేదు. అంత క్వాలిటీ ఫైన్ పైప్స్ అనేవి తయారు చేస్తున్నారు. పైన నార్మల్‌గా ఎలక్ట్రిక్ పైప్స్ అనేవి పెట్టున్నారు. ఇంకా పెద్ద పెద్ద బాత్రూమ్ సైజ్ పైప్స్ తయారు చేస్తున్నారు. మీలో ఎవరికైనా అంటే ఇంటి కోసం అనుకుని పైప్స్ ఏవైనా కావాలి అనుకోనంటే నేను స్క్రీన్ పైన మా చిన్నాన్న వాళ్ళది నంబర్ ఇచ్చేస్తాను. మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి మీకు చాలా డిస్కౌంట్‌లోన పైప్స్ అనేవి దొరుకుతవి. ఇంకా క్వాలిటీ పైప్స్ దొరుకుతవి. మేము మొదట్లోనే అడిగాము. అంటే ఒక హౌస్‌కి ఎన్ని బండిల్స్ పైప్స్ అనేవి అవసరం ఉంటవి అని. చిన్నానన్నారు ఒక్క బండల్ పైప్ అయితే సరిపోతది. అంటే ఒక్క హౌస్‌కి ఒక్క బండల్ పైప్ అయితే సరిపోతది. అలాగంటే మీకు ఎన్ని హౌసెస్ ఉన్నవి దాన్ని బట్టి కౌంట్ అనేది వస్తది. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.